University, best emerging university in South India. For admissions, contact. వాళ్ళ మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికోసం ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతారు వాళ్ళు. మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా అమెరికన్ ప్రెసిడెంట్ దింపగలరు కిందని. అంత అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనమాట. సో న్యాచురలీ మనం ఎందుకు వాళ్ళతో ఉండకూడదు? వీఆర్ డెమోక్రటిక్ నేషన్, వాళ్ళు కూడా డెమోక్రటిక్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న కోయిలేషన్ మన దగ్గర లేదు. వాళ్ళకి 30 కోయిలేషన్లు ఉంటాయి, 30 పార్టీలు ఉంటాయి, అక్కడ 26 పార్టీలు ఉంటాయి. మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ భారతదేశంలో. నలుగురు చంద్రబాబు నాయుడు జేడీయూలు అంటారు. మనకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంది, మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళతో. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయమంటే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారు అంతే, వాళ్ళ పార్టీ నుంచి ఓటు రావాలి. కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఈ వార్ ఎవరైనా గెలుస్తారా అంటే డెఫినెట్గా ఇరాన్ ఓడిపోతారు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి సపోర్ట్. మీరు చెప్పండి, ఒక్క దేశమైనా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఈవెన్ రష్యా ఇస్ నాట్ సపోర్టింగ్. లేదు, ఎందుకంటే రష్యా వాళ్ళ గొడవలో వాళ్ళు పడి ఉన్నారు. మేము ఇక్కడికి చేంజ్ చేస్తామని చెప్పేసి. ఈవెన్ టర్కీ చేయరు, ఎందుకంటే ఇక్కడ షియా సున్నీ వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం. వాళ్ళు రారు, ఎవరు రారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే వీళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే స్టార్టింగ్లో 200 మిసైల్ కొట్టారు, డ్రోన్లు కొట్టారు. దాని 100 అయింది, మళ్ళీ 50 అయింది, మళ్ళీ 20 అయింది, మొన్న కొట్టిందేమో 8. అంటే వాళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ తగ్గి వస్తుంది, వాళ్ళ ఇన్వెంటరీ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన 3H వీళ్ళ శాటిలైట్స్, వీళ్ళ ప్రాక్సీస్ అంటారు చూడండి, హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్. వీళ్ళు ముగ్గురిని వీళ్ళు వెపన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక కంప్లీట్ ఎంటిటీగా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొత్తం పోయారు. ఇప్పుడు వీళ్ళు హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, నస్రుల్లాని ఫినిష్ చేసిన తర్వాత హమాస్ని ఫినిష్ చేసేస్తారు. హూతీలను యూఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, హూతీ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా రాలేదు లాస్ట్ 1 వీక్లో. హెజ్బుల్లా అయితే మర్చిపోయారు ఫైరింగ్ అంటే ఏంటనేది. సో టెక్నాలజీ లాంటి ఫీల్డ్లో ఇజ్రాయెల్ ఇస్ అ లీడర్ సార్. అది మీరు హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, ఏ టెక్నాలజీ. చిన్న దేశం, పాపులేషన్ మన ఢిల్లీ పాపులేషన్ లాగా దానికన్నా తక్కువ. సో అట్లాంటి ఒక దేశంతో మనకి న్యాచురల్ అఫినిటీ ఉంటుంది. ఇరాన్లో ఇవాళ ఉన్న లీడర్లు రేపు ఉండరు, కానీ ఇజ్రాయెల్లో ఉన్న లీడర్లు అక్కడే ఉంటారు. అది ఇవాళ నెటన్యాహు వెళ్ళి ఇంకెవరైనా రావచ్చు. గోల్డా మియర్ టైం నుంచి స్టార్ట్ అయింది అది. ఇట్సాక్ రబీన్ కానివ్వండి, బెంజమిన్ మెకెన్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఇజ్రాయెల్కి డెఫినెట్ దే వాంట్ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళ యాజ్ అ నేషన్ వీ హ్యావ్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే వీళ్ళ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇరాన్ లాంటి దేశంలో ఇవాళ కూడా యుఎన్ డిబేట్ చూశాను నేను రాత్రి. చాలా బాగా రిప్లై ఇచ్చాడు ద ఇజ్రాయలీ డెలిగేట్. మీరు అంటున్నారు ఇరాన్ని, మిమ్మల్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు యుఎన్లో వచ్చి. మీరేమంటున్నారు? మీరు అంటున్నారు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్, ఒక దేశం ఉండకూడదంట. అవును, మీరెవరండి చెప్పడానికి? అది అదే వాళ్ళ మనుగడ కోసం ఇప్పుడు చేస్తున్నారు కదండి. అదే, సో దే సర్వైవల్ అంతే. వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు దాన్ని మనలాగానే ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది. వాళ్ళకు కూడా అంతే. మీరు 6 డే వార్ చూడండి, యామ్ కిపూర్ వార్ చూడండి, సూయజ్ కెనాల్ క్రైసిస్ చూడండి. దీని అన్నిట్లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? అందరు కలిసి. జార్డన్, సిరియా, లెబనన్, ఇటువైపు ఈజిప్ట్. తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వర్ సదాత్ని చంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు, హోస్ని ముబారక్ వచ్చారు. ఇటువైపు టువర్డ్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ, ద అసాద్ ఫ్యామిలీ. అటువైపు అమ్మ జార్డన్, అది కూడా ఒక మొనార్కీ నడుస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయెల్తో. వీళ్ళకి తెలిసిపోయింది, కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని, డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది. వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా 6 డే వార్లో. ఈ సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు, ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు, ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే. ఇప్పుడు చూడండి, ఈ ఇరాన్ దాకా వెళ్ళి 1500-2000 కిలోమీటర్ తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు. అది ఒక్క ప్లేన్ కాదు, మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్లు. అండ్ దే డింట్ లూజ్ అ సింగిల్ వన్. ఇప్పుడే మొత్తం డిఫెన్స్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు. దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్. అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడండి. సార్, ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం, ఆయనకి లంచ్ పెట్టడం, ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? మునీర్. షాబాజ్ షరీఫా. ఆయన ఎందుకు విలువలేదండి? అదే, మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్, గతంలో ఐఏఎస్ఏ బ్యాక్గ్రౌండ్. హెడ్ ఆఫ్ స్టేట్ని పిలవాలి కదా ఇప్పుడు. అవును. డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు? స్టేట్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీని పిలుస్తారా, లేకుంటే మన ఆర్మీ చీఫ్ని పిలుస్తారా? ఆర్మీ మోడీని పిలుస్తాం. అంటే ఆయన మోడీని పిలిచారు కూడా, పిలిచారు. ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఎస్ఏ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఐఎస్ఏ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అంతే, వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో.
హీ డిడ్ంట్ స్పీక్ టు షహబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు. అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. హ్మ్. కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర నుంచి చూస్తున్నారు. పాకిస్తాన్ భయం మునీర్ ఏంటంటే దగ్గర పవర్ ఉంది. పవర్ ఉంది. వీళ్ళకి హ్మ్. భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్‌లో బేస్ ఉంది. ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఓ. హ్మ్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్‌ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయి ఎవరు పెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరికి తెలుసు అది. హ్మ్. అది ముస్లిం బ్రదర్‌హుడ్ కానివ్వండి, అల్‌ఖైదా కానివ్వండి, ఐసిస్ అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు. యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీమ్ మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్‌లో. హుహు. మన కైరానా హిల్స్‌లో మనం కొట్టినప్పుడు వి డిడ్ంట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్‌లో పెడతారు. పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్‌లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి. వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ నటాన్స్‌లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఈస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. హుహు. సో అసీమ్ మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్‌ఖైదా వాళ్ళో లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్‌లో. ఎవడు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీమ్ మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమో అని అంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్. మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది. హ్మ్. అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది. మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ అవును. వెపన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. హ్మ్. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్‌ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి. ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నౌ తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్‌లో పెట్టుకుంటారు. హ్మ్. దీన్ని పిలిచారు అంతే. ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్‌పోర్ట్ టెర్రరిజం. అవును. అదొక్కటే వాళ్ళు అమ్మలేరు. కానీ అమ్మగలరు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తా ఉంటున్నారు కదండీ. ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్‌ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. హ్మ్. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు. కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్‌లో పడేస్తే నెక్స్ట్ 5,000, 10,000 సంవత్సరాలు న్యూయార్క్‌లో ఎవరు ఉండలేరు. సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అన్నమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్. మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం. ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది. మన ఎలక్షన్ నడుస్తుంది. ఆర్మీ ఉన్నారు, అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్‌లో ఫస్ట్ రాగానే లండన్‌లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు. లేకుంటే ఎంఐటీ పంపిస్తారు. మీరు చూడండి ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ హ్మ్. టు పర్వేజ్ ముషర్రఫ్ టు జనరల్ జియాউল హక్ అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్‌లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది. దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం యూఎస్ చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. హ్మ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తదేం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్‌కి. అవును. ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్‌కి పిలిచి నేను రానులేపో అని చెప్పేసి ఆయన వచ్చేసాను. పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు వాడిని పిలుస్తున్నావు, మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్. వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్‌గా చెప్పండి. సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ గురించి చూడాలంట. అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా. అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన దేశంలో 2 పార్టీలు దీని మీద విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇదొక వార్ నడుస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు.
మోడీ గారు మోదీ కాకపోయినా గారు పార్టీ టీమ్ వాళ్ళు చేస్తారు. ఎవరికొరికి మోదీ గారు ఐటీ టీమ్ ఉన్నారు. వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తారు. చేస్తారు. అంటే డెఫినెట్‌గా ఇప్పుడు కామెంట్ ఇప్పుడు చేస్తారు. పొలిటికల్ వార్ అవుద్ది అక్కడ? పొలిటికల్ అని కాదు. హ్మ్. మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను హ్మ్. ఎప్పుడు రాసిస్తాను మీకు. హ్మ్. ఆ ట్వీట్ ఏముంటుందని. హ్మ్. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు. మీరు అసలు కానీ ఇరాన్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు బీజేపీ ఆఫీషియల్‌గా ఏం మాట్లాడరు. హుహు. బికాజ్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. అచ్చా! పోతే ప్రాబ్లమ్ లేదు. ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి. చబార్ పోర్ట్. హ్మ్. పెద్ద అవును. ప్రాబ్లమ్ అవుతుంది. మనకి నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యూఎస్ హ్మ్. బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే. అది కూడా హ్మ్. రూపీ పేమెంట్‌లో. హ్మ్. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు యూఎస్. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకొని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. హ్మ్. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా? లేదంటే దీనివల్ల మ్యాక్ హ్మ్. ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్‌గా ఏమైనా ఫ్యూయల్ రేట్ పెరిగే అవకాశం ఉంటదా? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. హ్మ్. ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి ఇవాళ కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే. అది మొత్తం మనకు 1 ఇయర్‌కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉండే సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా సప్లై హ్మ్. చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది. మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఉంది. చిన్న వాటర్ వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఈ ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి ఎన్ ఇంపాక్ట్. హుహు. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్. హుహు. ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి. పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్‌కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది. అవును. దాంట్లో సంప్ ఎంత ఒక ఉంటది. 2000, 3000 లీటర్లు అవును. ఉంటుంది. సంప్‌లాగా. ఇది లక్షల లీటర్లు ఉంటది అన్నమాట అండర్ అవును. గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. హుహు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకు దానికి. ఆ హుహు. రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్‌లో. హుహు. ఉల్లిపాయలాగా అనమాట. అదేలే. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్‌లో ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు రూ. 100 వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయట పడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి రూ. 50కి వచ్చేస్తుంది. హుహు. సేమ్ పాలిసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండీ! అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్‌కి, డ్రిల్లింగ్ స్టేజ్‌కి రాలేదు ఇంకా. హుహు. ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. అచ్చా! ఈ ఆయిల్ వెల్స్‌లో ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో 3, 4 పనికొస్తాయి. ఓకే. హ్మ్. మిగతా దాంట్లో లేదని కాదు. హ్మ్. ఉంటుంది. కానీ అది కృష్ణా గోదావరి బేసిన్‌లో చూసాం మనం. అవును. బాంబే హైలో చూసాం. డ్రిల్ చేస్తే అన్నీ సక్సెస్‌ఫుల్ అని కావాలని లేదు. ఇది మన బోర్‌వెల్ లాగా ఉంటుందన్నమాట. హ్మ్. మీరు బోర్‌వెల్ ముందు 600 తవ్వుతారు. నీళ్ళొస్తాయి. దాని తర్వాత డ్రై అయిపోతాయి. అప్పుడేం చేస్తాం మళ్ళీ 1000 తవ్వుతారు. అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళొస్తాయి. మళ్ళీ మీరు నీళ్ళంతా గుంజుకుంటాం. మళ్ళీ అది డ్రై అయిపోతుంది. ఈ ఆయిల్ కూడా అంతే. హ్మ్. సో, ఒక సోర్స్ నుంచి కంటిన్యూయస్‌గా ఆయిల్ రావాలంటే దట్ వెల్ షుడ్ బి రియల్లీ గుడ్. దానికి హైడ్రోకార్బన్స్ అనాలిసిస్ ఉంటుంది. సర్వే ఉంటుంది. చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది. దాని తర్వాత అది కమర్షియల్లీ వయబుల్ అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ 2 ఉంటుందన్నమాట. హుహు. సో, వేదాంత లాంటి కంపెనీస్‌లు లేకుంటే అదానీ లాంటి కంపెనీస్, అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 50 వెల్లు తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం. ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది, హ్మ్. హైడ్రోకార్బన్స్ ఉందని హ్మ్. చెప్పేసి. అది చేస్తున్నారు. సో, బహుశా ఉండొచ్చు. కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో, ఎంత ఉందో హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అవును. సో, లక్షల మేబీ వి హావ్ టు లక్షల సీ పైలు ఉండాలి. చెప్తున్నారు. 2 బిలియన్ అది ఎంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నారు. హ్మ్. చూడాలి. ఫైనల్లీ అది ఇంగ్లీష్‌లో చెప్తారు ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈస్ ఇన్ ద ఈటింగ్ అని. హ్మ్. తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి. టేస్ట్ ఉందా లేదా అనేది. చూద్దాం ఇంకొక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అచ్చా! దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలిసిపోతుంది. ఓకే. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఈ వార్‌కి ఫుల్ స్టాప్ ఎప్పుడంటారు? పడుతుందా? నె పడదా? లేదా ఇంగ నెల గతంలో నెల మనకి నెల మీకు లోపల గుర్తుండొచ్చు. నెల లోపల ఇరాన్, ఇరాక్ వార్ నడిచేది గతంలో. ఆ టైప్‌లో ఇది ఉంటదా? ఇరాన్ ఎలాగని యుక్రెయిన్ తీసుకోండి. 3 యుక్రెయిన్ సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నా. ఆ విధంగా ఉంటదా? సీరియల్ లాగా అవుతదా? లేదా ఫుల్ స్టాప్ ఉంటదా? ఉంటుంది. నెల లోపల అయిపోతుందండి. హుహు. ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తుందా స్టార్టింగ్‌లో ఇరాన్‌కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే హ్మ్. వాళ్ళది. మిసైల్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది వాళ్ళది. ఓకే. హూతీలు సపోర్ట్ చేయట్లేదు. హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు. హమాస్ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు. హ్మ్. యూఎస్ ఏమో ప్రెషర్ పెడుతున్నారు. దానికోసం చూడండి ట్రంప్ ఏం చెప్పారు? నేను 2 వారాలు టైం ఇస్తా అని చెప్పారు. 2 రోజులు కాదు. 2 వారాలు. సో, థింక్ ఓవర్ ఇట్. ఈ 2 వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతది క్వాంటిటీ. లాంచింగ్ సైట్స్‌ని ఇజ్రాయెల్ కొడుతున్నారు. వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మన దివాళీ పటాకాకి బాటిల్ పెడతాం చూడండి. పెట్టంగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్‌ని కొట్టేస్తున్నాడు. హ్మ్.
అది వీళ్ళు చేస్తున్నారనమాట. హ్మ్. సో డెఫినెట్లీ బై ఇన్ అనదర్ 10-15 డేస్లో ఇరాన్ కంప్లీట్గా సరెండర్ అయిపోతారు, లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే. సరే ఆ విధంగా తీసుకొస్తారా? లేదు ఒక డిప్లొమాటిక్‌గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అంటారా? అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి, ఆ! వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసేసి మేము సీజ్ఫైర్ కావాలన్నారు. అవును. దాని తర్వాత మాట్లాడలేదు ఇప్పుడు. ఎవరు అంటే చెప్పారు? అదే ఎంఓలోకొస్తారా వీళ్ళు కూడా? దే హ్యావ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్లో. హుహు. మేము ఓడిపోలేదు, మేము కొంచెం మేము వాళ్ళ తగ్గాం. పాపం మేమే భయపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు మమ్మల్ని, దానికోసం మేము కొంచెం వెనక్కి దిగామంట.